అరే ఈయనెవరు? వంశీ అన్న లెక్కున్నాడు. మనం పంచాయతీల మీద పంచాయతీ చేద్దాం. నువ్వు పలికేదే తిరుగులేని వేదం. మాకు ఇష్టమైన థమ్స్ అప్ మేము లేకుండా వంశీ అన్న పైన 202 కేసు వేసేయగలం. ఎవరికైనా ప్రమోషన్స్ మీకు ప్రమోషన్స్ కావాలంటే నా అకౌంట్ కి మెసేజ్ చేయండి. నేను పెళ్లి కోసం గిన్నెలు కొని వచ్చి అందరూ ఒకటే రాగా Queima, queima no queima, queima no queima, queima no queima no And don't forget to subscribe my channel. మన బండి పైన అయితే వచ్చేసినాము. కొనుక్కోనికి మిల్క్ షేక్ పోయి కొనుక్కున్నాం. మిల్క్ షేక్ మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చేద్దాం అనమాట. ఏమేమి ఉన్నాయి ఇక్కడ తీసుకోవాలి. కిట్ క్యాట్ ఉంది అన్న. ఒక కిట్ క్యాట్ మిల్క్ షేక్ ఇచ్చావా? సరే మనమైతే మంచిగా కనిపిస్తాం. ఈరోజు మొత్తం రెడీ చేస్తాం. అరే ఈయనెవరు? వంశీ అన్న లెక్కున్నాడు. వంశీ అన్ననే ఆయనే. అరే వంశీ అన్ననే కదా. ఈమెవరు పక్కన? ఒక్కరితో ఒకరు లైన్ గా దొరుకుతారు నాకు మంచిగానే. మొన్న దాకా తరుణ్ అన్న, హరి అన్న, ఇప్పుడు ఈయనే. అందరు ఒకటేలాగున్నారు. ఆగు ఈయన పని చెప్దాం. ఆగు అందరిది అయిందిగా, ఈయనది కూడా అవుతుంది. ఇప్పుడు దేవకకు చెప్తావు పోయి. అన్న అయిపోయిందా? జల్దీ అవా పే చేసేస్తావు. ఎంత? సరే జల్దీ పే చేసేసి ఆయన పని అయితే చేస్తాయి. దేవి 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 ఇగో వంశా నాడు ఒక అక్కతో దొరికిపోయింది. దేవి ఒక అక్కతో కూర్చొని ఉన్నాడు ఆడ టీ టైం దగ్గర. వంశీనా? నేను మిల్క్ షేక్ తీసుకొని పోయినా కదా, ఆన్న ఉన్నాడు. వాళ్ళ అక్కనో చెల్లునో కాదు. చూడు నువ్వు కావాలంటే వాళ్ళ అక్క కాదు, వాళ్ళ చెల్లె కాదు. నాడు దాదేవి జల్దీ. అరే తరుణానికి ఎట్లా చేసినాం మనం దొరికినప్పుడు? పాపం అది ఫీల్ గారా? నాడు వంశీ కాదు కావచ్చు. వంశీ అన్న నేను చూసా. వంశీ అట్లా కాదు చూసా. మళ్ళీ ఇంకో పంచాయతీ వచ్చిందా? నాడు ఇప్పుడు మనం పంచాయతీల మీద పంచాయతీ చేద్దాం. నువ్వు పలికేదే తిరుగులేని వేదం. A few moments later. నువ్వు మామూలు కాదురా, ఇదెక్కడ మాత్రం మావా. నేను వచ్చి మిల్క్ షేక్ తీసుకున్నామని వచ్చిన. సరే నుంచి వెళ్దాం. హర్యానా ఇప్పుడు ముగ్గురు ఒకటేలా చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు దొరుకుతారు. మళ్ళా ఈయన వేరే కావచ్చు, కొంచెం ఈయన కూడా అందరు ఒకటేలాగా అందరు ఫ్రెండ్స్ అయ్యి ఇట్లా ఒకరి తర్వాత ఒకరు దొరుకుతుంది. మళ్ళీ అబ్బాయి ఉంటే ఇంకేనా? అబ్బాయి ఉంటే పక్కన ఒక అమ్మాయి కంపల్సరీ ఉన్నారు. ఏమో ఇప్పుడు ఉన్నారు కదా. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. చెప్పలేదు ఇప్పుడు. ఎవరు లేరక్క? నాకు ఫ్రెండ్స్ ఉండరు అక్క. అందరు నా చాట్ల మొత్తం బాయ్స్ ఉంటారు అక్క అని అంటావు కదా. నీకు అసలు గర్ల్ ఫ్రెండ్ లేదా నిజంగా? లేదా? నా జిందగీ నా జిందగీ పేరు చెప్పు. ఇక పేరు కూడా చెప్తలేడు.
ఎవరు వంశీ వీడియోలో వీడియో ఎందుకు చూస్తురక్క ఫ్రెండ్ అంటే గేలా గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ అక్క గర్ల్ ఫ్రెండ్ అదే గర్ల్ గర్ల్ కదా గర్ల్ నీకేంది ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లవరా గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ అక్క లవరా గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంట గర్ల్ ఫ్రెండ్ అంటే లవరే అయ్యా ఓన్లీ ఫ్రెండ్ అక్క కాలేజ్ పోతా ఆయన కాలేజ్ ఇప్పుడు జాబ్ చేస్తుండు సెలెక్షన్ ఇద్దరు మ్యాచింగ్ వైట్ బ్లాక్ ఆమె అసలు అరే అక్క కాంబినేషన్ ఫేస్ చూపెట్టొచ్చు కదా అరే వద్దాను ఆగాను అయ్యో ఏమైంది నాకేం అర్థమైతే ఆగను ఒక్క నిమిషం ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం అయ్యో మేము కూడా వస్తుండే నార్మల్ ఫ్రెండ్ అక్క నన్ను తీసుకురావా అన్న మీ చెల్లె కదా అక్కని పరిచయం చేయవా వదినని పరిచయం వదిన చేయవా కాదు ఫ్రెండ్ అదే ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నాకు నేను చెల్లె రాజాజీ ఫ్రెండ్స్ వస్తున్నారు అవి ఇంకా అందరం కలిసి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే అన్న హ్యాపీ బర్త్డే కాదు లవర్ హ్యాపీ మ్యారేజ్ డే ఫ్రెండ్ అక్క అదే ఆగా ఒక్క నిమిషం కెమెరా కాదు వీడియో ఎందుకు ఇస్తున్నావు నువ్వు మంచి సీన్ ఎవరన్నా మిస్ నాకు నచ్చిందే తాగుతుంది మళ్ళా thumbs up. ఇద్దరు ఒక థమ్స్ అప్ తాగుతారా వేరే నార్మల్ ఫ్రెండ్ అక్క తక్కువ దానికి వస్తున్నాం అంతే హరి కూడా వస్తున్నాడు చేసినావా నేను ఇంకా ఎవరు అసలు వంశంగా కాదో చూసి చెప్తా అని చెప్పిన ఆయన వచ్చేస్తా అన్నాడు అందరికి నువ్వు అందరివి దొరుకుతారు అందరు దొరుకుతారు అని తెలిసి కూడా నువ్వు పోయి ఇదే దొరుకుతున్నావు నార్మల్ ఫ్రెండ్ అయితే రావద్దు అక్క తప్ప ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు మా వదిన కాదు వదిన కాదు ఫ్రెండ్ నీకు కూడా వదిన. వదిన కాదు అయ్యా ఏం పేరు వీడియో ఆగట నువ్వు కొంచెం మమ్మీ సారీ వదిన వదిన కాదు మరి ఎవరు ఫ్రెండ్ అన్న ఎంత నీ ఏజ్ ఎంత So, guys, అంత కంట్రోల్ లో పెట్టుకుంటూ చూసిరా Control నువ్వు చెప్పు అంటుందా మీ పేరు Final గా కాదు, కాదు, మంచి చూస్తే ఎంత అమాయకంగా ఉంటాడో ఎంత గ్రిప్ లో పెట్టింది చూడండి అదే గర్ల్ ఫ్రెండ్ కూడా అమ్మాయి కూడా ఫైనల్ గా మావాడు ఒక ఇంటోడు అయ్యిండు ఇంటోడు కాదు అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యో ఒకసారి దగ్గరికి రా. పేరు ఏంటి? ఆగండి. సిగ్గుపడుతుంది. పెళ్లి కాక ముందుకే సిగ్గుపడుతుంది నువ్వు చెప్పు పేరు చెప్పు పేరు చెప్పు నువ్వు చెప్పు చూసి అయినా కూడా సిగ్గుపడుతుండు ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం పేరు చెప్పిండు కదా ఏం చెప్పలేదు అదే వదిలే అరే మా నాగొద్దు కదా వంశీ మేము హెల్ప్ చేస్తాం కదా నేను ఏమైనా కాదంట మా వీడియో ఎందుకు అంట వీడియో నువ్వు మీ ఫ్రెండ్స్ నువ్వు గర్ల్ ఫ్రెండ్ అంటారు నువ్వు గర్ల్ ఫ్రెండ్ అని ఒప్పుకొని వీడియో కట్ చేసి నువ్వు మీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు భయపడుతున్నావు ఏంటి నేను భయపడుతున్నా నీ మమ్మల్ని అర్థమైతే భయపడుతున్నాడు చూసి అయితే చిన్న చిన్నగా సిగ్గుపడుతుండు పెళ్లి వైబ్స్ వస్తున్నాయి భయ్యకి గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ నేను అనుకున్నా వంశీ అంటే ఎంత మంచోడో ఇప్పుడు దాకా ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు ఎవరైనా మంచి ఆమెను సెట్ చేద్దాం అనుకున్నా నువ్వే పోయి పోయి set చేద్దాం. ఆ బాగా- పరిచితుడు సార్ మావాడు పరిచితుడు రా నువ్వు ఒక డౌట్ నాకు ఫ్రెండ్ తో ఎవరన్నా ఇట్లా వచ్చి థమ్స్ అప్ ఇంకా గాయస్ చూడరి మాకు ఇష్టమైన థమ్స్ అప్ మేము లేకుండా తాగుతున్నాం. వంశీ అన్నపైన 202 కేసు వేసేయగలం. స్ట్రా వేసుకొని మరి తాగుతారు వీళ్ళు గర్ల్ ఫ్రెండ్ అయితే 2 థమ్స్ అప్ ఇస్తుంటారు అయిపోయిన తర్వాత ఇట్లా అదే ఊరిలో ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్ అనుకోతానేమో నువ్వు అమ్మ వాళ్ళ మధ్యలో నేనెందుకు అరే థమ్స్ అప్ ఏం కర్మ మంచిగా మిల్క్ షేక్ తాగిస్తాం కదా మిల్క్ షేకులు నాకు చెప్తే మేము మిల్క్ షేక్ తాగిస్తాము ఏంటంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే చెప్పాలా
వంశీ ఏ, నిజంగా రెండొద్దు, ఒకటే చాలు, ఇద్దరు ఒకటే రెండు స్టాల్ ఒక కప్ చేసుకొని తాగండి. సిగ్గుపడుతుంది వదిన సిగ్గుపడుతుంది గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు అంత గ్రిప్ లో పెట్టుకుండు, అంత గ్రిప్ లో పెట్టుకుండు, అన్న సెలక్షన్ బాగుంది వైట్ గా ఉంది వైట్ అంత డ్రెస్ గ్రిప్ లో పెట్టుకుండు వంశీ అన్న. ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు? నేను షాక్ నువ్వు ఫోన్ చేసి అన్న ఇక వంశన దొరికినా ఒక పిల్లతో ఉంటే నేను ధనదాన్ని వచ్చేసిన దొరికినా అంతా సారీ అన్న, అన్న సారీ అన్న, అన్న సారీ అన్న. అరే డిస్టర్బ్ చేసాం అనుకుంటా దేవక, ఎందుకు దేవక ఒట్టిగా సరే అన్న నేను వీడియో పెట్టుకుంటా కానీ సారీ సారీ నువ్వు దొరికినప్పుడు పెట్టినా, ఆయన దొరికినప్పుడు ఖచ్చితంగా నేను దొరికినప్పుడు నేను దొరకలేను కాకపోతే అది మొత్తం మీద అట్లయింది పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే అసలు మాట్లాడొద్దే అరే కాదు, మీరు మొత్తం మీ పెళ్లి చేసే బాధ్యత అక్కది మీ పెళ్లి చేసే బాధ్యత సోనంది పెళ్లి కాదన్న ఫ్రీ పెళ్లి కాకుండా వాళ్ళు హ్యాపీ ఉండదు దూరం నీకు నాకెందుకు ఉంటుంది మచ్చా లేదురా నీకు ఇదిగో నీకు బట్టలు ప్రమోషన్లు ఇప్పిస్తాను, జ్యువెలరీ ప్రమోషన్లు ఇప్పిస్తాను, అన్ని పెళ్లి ఫంక్షన్లు ప్రమోషన్ మొత్తం మొత్తం మేము ఇప్పిస్తాం బడ్జెట్ ప్రైస్ అన్ని బడ్జెట్ ప్రైస్. ప్రమోషన్లు చేసి నిన్ను మొత్తం నిలబెడతాం ఒక దగ్గర ఇదిగో నీకు జ్యువెలరీ కావాలంటే నేను ప్రమోషన్ సో గైస్ అందరూ చోళ్ళు దగ్గర మీకు పెట్టుకునండి ఎవరికైనా ప్రమోషన్స్ మీకు ప్రమోషన్స్ కావాలంటే నా అకౌంట్ కి మెసేజ్ చేయండి జ్యువెలరీ అయ్యా వీళ్ళు పెళ్లి కోసం గిన్నెలు కూడా నీకు వచ్చి రీడా उन लोग का शादी हुआ घर से भाग के आया मालूम इनका लवर है गिन्नल बेच से तुम लोग वो बेच से उसको शादी हुआ ना उसको फ्री में दे दो संसारम चलता సో గైస్ మన వంశీది పెళ్ళి అవుతుంది కాబట్టి రేపు పెళ్ళి అవుతుంది కాబట్టి ఎందుకంటే పిల్లతో ఇప్పుడే లేచిపోయాడు వాళ్ళకి గిన్నెలు ఫ్రీ సరేనా గిన్నెలు ఫ్రీ ఇస్తే వాళ్ళు వండుకొని కాతే ఠీకే ఇగో గిన్నెలు కూడా కొనేస్తాం మనము దన్న ఉరికిరాటు అక్క వాళ్ళు ఇన్నో ఉన్నారు అక్క ఇన్నో ఉంది అక్క వాళ్ళు ఉరికిపోయారు అక్క అటు ఉరికిరు అటు ఉరికిరు అక్క అలా రేపు పెళ్ళి అవుతుంది కదా అలా పోయి గిన్నెలు కొందామా అలా కోసం సో ఫైనల్గా అయితే వంశీకి పిల్ల సెట్ అయింది అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే వదిన లేని లోటు తీర్చిండు అక్క ఇన్ని రోజులు ఏమనుకోరాక వంశీ గురించి మీరు చాలా మంచోడేమో ఇట్లాంటివి ఏమేమో అనుకున్నాం అందరికి ఉన్నట్టే ఉన్నాడు యూనివర్సల్ ప్రాబ్లం అది అందరికి ఉంటాడు ఎవరు ఏమనలేదు ఒక బాయ్ అన్నప్పుడు ఖచ్చితంగా గర్ల్ ఉండాలి ఎందుకంటే అది ఒక స్ట్రాంగ్నెస్ కోసము అంటే నాకు లేదనుకో కూడా చెప్తావు చలో పోదామా ఇప్పుడు వచ్చేదాకా చూద్దాం వాళ్ళని